పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలుతూ తిరుమల తిరుపతి దేవస్థానాల్ని రాజకీయ పునరావాస కేంద్రంగా చేస్తూ ధార్మిక క్షేత్రాన్ని ధనార్జనక క్షేత్రంగా చేసుకున్నటువంటి పార్టీ మనుషులు వాళ్ళు ఈరోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత టీటీడీలో ఉన్నటువంటి అవినీతిని ప్రక్షాళన చేసి మేము ముందుకు వస్తుంటే ఈరోజు మా చైర్మన్ గారు చెప్పినట్టు మా మీద బుడద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడితే సిబిఐ ఎంక్వైరీ అంట. ఎస్ఐ ఎంక్వైరీ చాలు. ఒక ఎస్ఐ ఎంక్వైరీ చేస్తే నువ్వు చేసిన అంతా బయటపడుతుంది. తొందరలోనే ఉంది, ముందుంది ముసల పండుగ అంటారు కదా, తొందరలోనే ఏమేం జరిగిందో 2-3 ఉదాహరణలు చాలు. ఇంతకుముందు మీడియా మిత్రులు అడిగినట్టు పరకామని 100 కోట్లు దాంట్లో దొంగతనం జరిగితే చెట్టు కింద పంచాయతీ చేసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేస్తారు. ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదు. ఈవో ఎండార్స్మెంట్ లేకుండా లాస్ట్ సెక్షన్ పోకుండా ఒక ఏవిఎస్ ఎట్లా పోయి కాంప్రమైజ్ చేసుకుంటాడు కోర్టులో? ఎవరు ఒత్తిడి పెట్టారు? ఆ విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది మిత్రులారా. వీ గాట్ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, దట్స్ వై వీ కాంప్రమైజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని ఒక్క పాయింట్ చేయాలి. ఎవరు ఆ పోలీస్ అధికారి? టీటీడీ లాంటి ధార్మిక సంస్థ పైన ఒత్తిడి తెచ్చేంత పోలీస్ అధికారి ఎవరు ఆ రోజు అధికారి? నిన్న మొన్న స్విమ్స్ లో మెడికల్ షాపులు 20,000కి వాళ్ళ అనుచరుడికి ఇచ్చాడు. స్విమ్స్ మెయిన్ దీంట్లో బయట 18,000కి ఇచ్చారు. 20 టెండర్లు పిలిస్తే 35 లక్షలు ఒకదానికి, 23 లక్షలు ఒకదానికి వచ్చింది. అంటే దాదాపు నెలకి 60 లక్షల రూపాయలు ఎవరికి వెళ్ళింది? ఎవరి జేబులోకి వెళ్ళింది? మొన్న జరిగినటువంటి స్విమ్స్ మెడికల్ టెండర్లో కూడా టెండర్లు వేయద్దని చెప్పి ఒత్తిడి తెచ్చినారు. అంటే వాళ్ళు ఇష్టం అనుకుంటున్నారా? టీటీడీలో లోపల అన్అఫీషియల్ క్యాంటీన్ నడుస్తుంది స్విమ్స్ లో. తులాభరణల అవినీతి క్యార్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు ఈరోజు మా గురించి, మా చైర్మన్ గారి గురించి మాట్లాడడం ఇది మంచిది కాదు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అంటే భక్తులు బాధపడతారని చెప్పి చాలా విషయాలు చైర్మన్ గారు, ధర్మకర్త మండలి సభ్యులు మేమే ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకుంటున్నాం. దీన్ని ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఏ విధంగా చేయాలో ఆ పరకామని ఇష్యూ మేము ఇప్పటికే చైర్మన్ గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆ కేసు రీఓపెన్ చేస్తున్నాము. ఎందుకంటే లోక్ అదాలత్లో ఒకసారి కాంప్రమైజ్ చేసిన తర్వాత పోలీస్ అధికారులకి దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి త్రూ హైకోర్టు ముఖ్యమంత్రి గారిని అనుమతి తీసుకున్నాము. ఖచ్చితంగా వారు టీటీడీ విషయంలో ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏ విషయమైనా చైర్మన్ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకోండి అని చెప్పి బోర్డుకి స్వేచ్ఛనివ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు దయచేసి నోటును అదుపులో పెట్టుకోండి. రాజకీయ నిరుద్యోగ మిగిలిపోయినట్టు మీరు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల మీద అనేక అభాండాలు, ఒక్కటైనా నిజం ఉంది మీరు మాట్లాడే దాంట్లో? వారానికి ఒకసారి వచ్చి మాట్లాడుతున్నారు, ఒక్కటైనా నిజం ఉందా? అన్ని అవాస్తవాలు, అబద్ధాలు. కాబట్టి మీరు నోటిని అదుపులో పెట్టుకోండి. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయంగా మమ్మల్ని, మా ఎన్డీఏ కూటమి మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అసలు ఈరోజు ముంతాజ్ హోటల్స్ గురించి టాపిక్ వచ్చింది. ఆ రోజు 7 కొండలు 2 కొండలు చేసింది ఎవరయ్యా? దీనికి సమానం చెప్పండి. కోట్లాది మంది హిందువుల తరపున ఆ రోజు మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ ధర్నాలు చేస్తే మీ అందరికీ తెలిసి ఉంటుంది. 7 కొండల్ని 2 కొండలు చేస్తే అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది మిత్రులారా. ప్రజావర్ స్వామి వారు వచ్చి ఆ రోజు రాజీ చేశారు. దాంట్లో అప్పుడు ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, వారు ఆ రోజు దాంట్లో పాల్గొన్నారు, చర్చలు జరిపారు. జీవో నెంబర్ 746 అండ్ 747 ఆ రోజు రావడం జరిగింది. మీ చేతగానితనం వల్ల అసలు మీకు భక్తి లేదు అంటే మాట్లాడకూడదు ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి. మీకు భక్తి లేదు, భయం లేదు. కాబట్టి 24 గంటలు గోవు నుంచి గోవిందుడి వరకు మీరు ఈ మధ్య గమనించినట్టయితే గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ఆరోపణ చేస్తున్నారు. వారు మాట్లాడే దాంట్లో ఒకటి కూడా నిజం లేదు మిత్రులారా. రాబో రోజుల్లో ఖచ్చితంగా దీని మీద బోర్డులో కూడా జరిగినటువంటి ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో విత్ ఎవిడెన్స్ తొందరలోనే మా విజిలెన్స్ ద్వారా మేము ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే ఒకసారి స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత, ఒక డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ప్యారలల్గా ఇంకో ఎంక్వైరీ చేసే అవకాశం లేదని చెప్పి మా లా డిపార్ట్మెంట్ చెప్పింది. కాబట్టి దాన్ని ఎలా ముందుకు పోవాలి, ఆ విధంగా ఖచ్చితంగా ముందుకు పోతాం. దయచేసి ఎవరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏదైనా తప్పు జరిగితే చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. కానీ తప్పు లేకుండా మేము 11 నెలలు టీటీడీ పాలన మేము ముందుకు తీసుకువస్తున్నాం. ఒక అవినీతి ఆరోపణ లేకుండా మిత్రులారా. గతంలో టీటీడీ సేవా టికెట్లు కానీ, లడ్లు కానీ, రూములు కానీ రోజు కోట్ల రూపాయల చేతులు మారినాయి. లక్షలు కాదు, కోట్ల రూపాయల చేతులు మారింది. ఈరోజు ఒక్క రూపాయి కూడా అవినీతి లేక నేను ఛాలెంజ్ చేస్తున్నా. మా బోర్డు మెంబర్స్ కానీ, మా టీటీడీకి ఆఫీసులో ఎక్కడైనా సరే మా దీంట్లో ఎక్కడైనా అవినీతి జరుగుతుందని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పండి.
రోజు అవినీతే కదా మీది, అవినీతి కేడా పడరదు మీరు కదా. కాబట్టి ఇది మంచిది కాదు. టీటీడీ మీద అబాండాలు ఇస్తే మాత్రం భవిష్యత్తులో మా చైర్మన్ గారు చెప్పినట్టు తిరుపతిలో ఉండే అర్హత కూడా మీరు కోల్పోతారు. ఎప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు? వాళ్ళు మాట్లాడటం మీరు మాట్లాడటం ఇవే జరుగుతుంది కానీ చర్యలు తీసుకుంటే నేను ఒకటి చూస్తా పడాలి కదా. మిత్రులారా, గతంలో నేను కూడా టీటీడీలో ఆ ప్రభుత్వంలో జరిగినప్పుడు పోరాటం చేసిన భక్తుడిగా, వ్యక్తిగా నేను కూడా ఒకటి. కానీ నేను కోర్టుకి వెళితే గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాల మీద స్టే ఇచ్చింది కోర్టు. అంటే మేము ఆధారాలతో పోయినాం, వాళ్ళ ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి తొందరలోనే దీని మీద కఠిన నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పాను కదా, ముఖ్యమంత్రి గారి దగ్గర అనుమతి తీసుకున్నాము, మా చైర్మన్ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకోమన్నారు. నేను తొందరలోనే దీని మీద గట్టి నిర్ణయం తీసుకుంటాను. గతంలో స్విమ్స్ లో ఏ విధంగా నియామకాలు జరిగాయి, ఇప్పుడు కూడా తమకు కావాల్సిన వ్యక్తుల కోసం ఏదైతే నోటిఫికేషన్ లో కొన్ని అనుకూలమైన నిర్ణయాలు ఇప్పుడు కూడా డైరెక్టర్ మొదలు పెట్టారు. డెంటిస్ట్ విషయంలో అది పెద్ద ఎత్తున వివాదం ఉంది, అది మీ దృష్టికి రాలేదు? అవన్నీ ఇంకేం క్లియర్ కాలేదు ఇక్కడ మీరు